గురుగారు, ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. తృతీయంలో రవి, లాభంలో రాహువు, చతుర్థంలో శుక్రుడు. శుభయోగం ఉన్నది. మంచి ప్రణాళికలతో పనులు ప్రారంభించండి. సూర్యబలం అనుకూలంగా ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం వస్తుంది. ముఖ్యమైన పనుల్లో స్పష్టత వస్తుంది. మీ నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి. తగినంత సహకారం ఉంటుంది. ఆశించిన మేలు జరుగుతుంది. ఉద్యోగంలో లాభదాయకంగా ఉంటుంది. తోటివారి నుండి గుర్తింపు లభిస్తుంది. నిరంతర సాధనతో పనిచేసి మీ లక్ష్యాలను పూర్తి చేసుకుంటారు. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. గృహయోగం ఉన్నది. వాహన యోగం ఉన్నది. స్థిరాస్తులను వృద్ధి చేసుకునే క్రమంలో కొంచెం లోతుగా ఆలోచించడం మంచిది. ఇతరులకు ధనం ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలి. ఖర్చుల విషయంలో నియంత్రణ కోల్పోవద్దు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు మేలు చేస్తాయి. వ్యాపారంలో సమస్యలు గోచరిస్తున్నాయి. శ్రద్ధాపూర్వకంగా పనిచేయడం అవసరం. వారం మధ్య భాగంలో ఒక సమస్యను ఎదుర్కొంటారు. తెలివిగా ఆలోచించడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. చంచలత్వం లేకుండా సున్నితంగా సంభాషించాలి. వివాదరహితంగా ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యసిద్ధి సొంతమవుతుంది. మేషరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది. ఏ ఆలయాన్ని వీరు సందర్శించాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించండి. ఏవేవి దానాలు చేయాలంటారు వీరు? కందులు దానంగా సమర్పించండి.